హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే సండే రోజు అన్నమాట. సండే రోజు అందరం సరదాగా వండుకున్నాము. అక్క వాళ్ళ ఇంట్లో మా రిలేటివ్స్, మా మేనత్త వాళ్ళ కొడుకు ఇట్లా ఉండేనమాట. ఆ పిల్లగాడు మంచిగా లండన్ నుంచి వచ్చిండనమాట. ఆ పిల్లగాడితో వంట చేయించిన 2.5 కేజీల బగారా రైస్ అనమాట. బగారాలోకి ఆల్రెడీ చికెన్ కర్రీ వండుకున్నాము. చికెన్ వచ్చేసి 1.5 కేజీ, రైస్ వచ్చేసి 2.5 కేజీ. పిల్లగాడు మంచిగా కట్ చేస్తుండని కటింగ్ కూడా వీడియో తీసి పెట్టిండనమాట. ఆయిల్లో నెయ్యి వేసుకున్నాడు. నెయ్యి వేసుకున్న తర్వాత ఇక వెజిటేబుల్స్ బగారాలోకి కట్ చేసుకున్నాడు అనమాట. ఏవైనా కట్ చేసుకోవచ్చు. తను ఆలుతో చేశాడనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. రైస్ అయితే మంచిగా స్పైసీగా బాగుంది. షాజీరా, మరాఠీ మొగ్గ, బండ పువ్వు, జాజికాయ, జాపత్రి అన్నీ వేసిండనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ నేనైతే 2.5 కేజీ అంతా అయితే నేను వండలేను. నాకు ఓన్లీ ఒక 4 మెంబర్స్ వరకు కేజీ లోపు వండడమే వచ్చు. 2.5 కేజీ రైస్ తనే వండేసాడనమాట. అన్ని మసాలాలు వేసేసుకొని తాలింపులోనే పుదీనా అవన్నీ వేసాడనమాట. ఆలుగడ్డ, కొత్తిమీర అన్నీ వేసేసిన తర్వాత అన్నీ మరిగిన తర్వాత ఎసరు వేసేసుకొని సరిపడా ఉప్పు అన్నీ వేసుకున్నాడు. నా బిడ్డ ఎప్పుడే వండుద్దట. గే గే అని అరుతుండవు. వండుతావానే నువ్వు కూడా? మమ్మీ ఎవరు మమ్మీ? తాలింపులో పుదీనా వేస్తే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందంట. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయినాయి. ఫైనల్గా కొంచెం పెరుగు యాడ్ చేశాడు ఎసరులో. ఎసరు కొంచెం మరిగిన తర్వాత ఇక డైరెక్ట్ రైస్ వేసేసుకోవడమే. అవునా? వండుతావారా మమ్మీ? వచ్చేసింది ఆనియన్ వండుదులే. ఫ్యూచర్లో యూట్యూబ్లో కూడా వీడియోలు పెడదులే అమ్మ చేసి. మన సబ్స్క్రైబర్స్ అందరు చూస్తారు. అందరు మంచి కామెంట్స్, లైక్స్ ఇస్తారు. ఓకేనా? ఈ విధంగా చేసుకున్నాడు. మిరియాలు మాత్రం మంచిగా దంచి వేసిండు ఘాటు. ఆహా, ఫ్లేవర్తో చాలా బాగా వచ్చింది టేస్ట్. ఎసరు పోసేసుకొని ఉప్పు వేసేసుకొని కొంచెం పెరుగు, జీడిపప్పు ముందే వేయాలని మర్చిపోయినా, మళ్ళీ మధ్యలో యాడ్ చేసాను. టేస్ట్ బాగుంది. మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైం.